హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో రీసెంట్గా నేను చెప్పాను కదండి, మలబార్లో స్కీమ్ స్టార్ట్ చేశానని. సో ప్రెజెంట్ మలబార్లో అయితే మనకి స్కీమ్ పే చేసినట్టు బుక్స్ అయితే ఏమి ఇవ్వడం లేదండి. ముందు మలబార్లో అయితే పాస్ట్ స్కీమ్స్ ద్వారా అయితే మనకి బుక్స్ అయితే ఇచ్చేవారు. ప్రెజెంట్ అయితే అదేమీ ఇవ్వట్లేదు. అలానే స్కీమ్ ప్లాన్స్ కూడా మారాయి. సో నేను ముందు తీసుకున్న స్కీమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, కానీ ఏప్రిల్ 5తో ఎండ్ అయ్యి ఏప్రిల్ 5 తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చండి. కానీ గోల్డ్ రేట్ తగ్గిందాన్ని నేనైతే ముందేగానే స్కీమ్స్ కట్టేసుకున్నాను కదా. గోల్డెన్ గ్లిడ్జ్ అడ్వాన్స్ ప్లాన్ స్కీమ్స్ అండి ఇవి. నాకైతే ఇప్పుడు మలబార్ స్కీమ్స్ అంతగా ఏమీ నచ్చలేదు, కానీ నాకు మారాయని తెలియదండి. జస్ట్ ఆన్లైన్లో మాకు తెలిసిన అతను ఉండడం వల్ల పే చేసేసాము. ఎందుకంటే ఇప్పుడు మనకి VA ప్రతిదానికి పే చేయాల్సి వస్తుంది. సో నేను ఎప్పుడు కట్టాను, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 10th పే చేశాను, Feb 13th అయితే ఎండ్ అవుతుందండి. 10th మార్చిలో పే చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పటికి వచ్చేసి 4 months అయితే పే చేసేసామండి, కొంచెం అమౌంట్ ఉండడం వల్ల. యాక్చువల్గా అయితే నా దగ్గర ఉన్న అమౌంట్తో నేనైతే మంత్లీ 20,000 అయితే పే చేస్తున్నామండి. కానీ 2 స్కీమ్స్గా పే చేసుకున్నాము, 10,000 అని. దాని ద్వారా వాళ్ళకి టార్గెట్ రీచ్ అయినట్టు ఉంటుంది. అదేవిధంగా నా దగ్గర 10,000 అమౌంట్ ఉండేటప్పుడు ఒకేసారి ఆన్లైన్లో కట్టుకోవచ్చు. 20,000 ఒకేసారి లేకపోవచ్చు కదండి. సో 10,000 ఉండేటప్పుడు స్కీమ్స్ అలా పే చేసుకోవచ్చండి. 2 స్కీమ్స్గా అయితే కట్టామండి. నేను పే చేసేటప్పుడు 13,700 ఆ చేంజ్లో ఉండేదండి. దాని తర్వాత ఒకరోజు అయితే బాగా తగ్గింది, 12,000లో వచ్చింది. కానీ నేను అప్పటికే పే చేసేసాను. కానీ నేను ఒక్కసారి 13,000లో పే చేస్తే ఇంకొక స్కీమ్ వచ్చేసి 12,000లో కూడా పే చేశానండి. ఎందుకంటే ఆన్లైన్లో పేమెంట్ కాబట్టి నేను కొంచెం అమౌంట్ తగ్గిందనే టైంలో పే చేశాను. సో అలా మిల్లీగ్రామ్స్లో అయితే నాకు డిఫరెన్స్ అయితే వచ్చిందండి. గోల్డ్ ఒక స్కీమ్కి ప్రజెంట్ అయితే మలబార్ కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు కదా, అక్కడ ఐటమ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు తెలియక నేను పే చేసేసానండి. కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే మలబార్లో చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే VA ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది ప్రతి దాని మీద. అంటే 14% VA ఉన్నా మనకు అది 11 months తర్వాత 75% VAకి కట్ చేస్తారండి. రిమైనింగ్ 25% VA అయితే ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. సో అందుకే నేనైతే నెక్స్ట్ నుంచి పే చేయకూడదని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను వేరే షోరూమ్స్లో కూడా అడుగుతున్నారు కదండి, నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. మిగిలిన షోరూమ్స్లో కూడా ఎలా ఉన్నాయనేసి. ప్రజెంట్ అయితే మేము ఉండేదండి శ్రీకాకుళం. సో మా దగ్గర జాయలుకాస్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారండి. సో దాన్ని కూడా ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏమైనా మంచి కలెక్షన్ ఉంటే నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇంకేం ప్లాన్ చేసేది లేదండి. అలానే కాయిన్స్ కూడా అడిగారండి ఒక 2 సబ్స్క్రైబర్స్, మీరు మార్చిలో కాయిన్స్ తీసుకున్నారని. లేదండి, ఇలా స్కీమ్ పే చేసేసాం కదా, అయితే కాయిన్స్ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ఎజియోలో కాయిన్స్ మీద ఆఫర్స్ పెట్టడం లేదండి. ఒక కాయిన్ మీద ఎలా చూసుకున్న మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 50-60 రూపీస్ ఎక్స్ట్రాగానే ఉంటుంది. అలానే అని తీసుకోవచ్చు. కానీ ప్రజెంట్ వార్ వల్ల గ్రామ్ రేట్ తగ్గుతుంది కదండి. సో చూద్దాం, ఇంకా తగ్గితే తీసుకోవచ్చు అనేసి దానికంటూ ఒక సపరేట్గా మనీ ఉంచేసుకున్నామండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, నేను మంత్లీ ఒక 2-3,000 పే చేయాలనుకుంటున్నాను, గోల్డ్ స్కీమ్కి పే చేసుకోవచ్చా అని. 2-3,000 వరకు అయితే పే చేసుకోవచ్చు. కానీ సిస్టర్ మనకి వచ్చేసి 2-3 grams వరకు అయితేనే అక్యూములేట్ అవుతుంది. మేబీ నాకు తెలిసి 2,000 పే చేసుకుంటే లాస్ట్కి 22,000 అవుతుందండి. ఈరోజు కాస్ట్ ద్వారా చూసుకుంటే మీకు
ఒక 1.65 గ్రామ్స్ ఇలానే అక్యుములేట్ అవుతుంది. పూర్తిగా 2 గ్రామ్స్ వరకు కూడా అక్యుములేట్ అవ్వదు. మీ దగ్గర అమౌంట్ కనుకుంటే ఒక 5,000 వరకు పే చేసుకోగలిగితే కొంచెం ఒక 4-5 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవుతుంది కదా, దాని ద్వారా ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవచ్చు. లైట్ వెయిట్లో కూడా తీసుకోకపోవడమే బెస్ట్ అండి. 1-2 గ్రాములకి అయితే మనం పే చేసుకున్న నాకు తెలిసి ఒక కాయిన్గా తీసేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఆ 2 గ్రాముల్లో మనం ఒక రింగ్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఆ విధంగానే వస్తాయి, దానికి మించి ఇంకేమీ రాదండి. అదే మనం కాయిన్స్ తీసుకుంటే ఒకేసారి ఏదో ఒక పెద్ద ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు కదా. సో ఒక్కసారి అయితే ఆలోచించండి సిస్టర్, మీ దగ్గర అమౌంట్ ఉంటే ఒక 5,000 వరకు పే చేయండి. లేదు మేము 2,000-3,000 వరకే పే చేసుకుంటాను అనుకుంటే 3,000 పే చేసుకుంటే మీకు 33,000 అయితే అవుతుందండి. సో దాని ద్వారా మీకు 2.5 గ్రామ్స్ వరకు అయితే అక్యుములేట్ అవ్వచ్చు ప్రజెంట్ రేట్ బట్టి చూసుకుంటే. లేదనుకుంటే లంసమ్ అమౌంట్గా కూడా మీరు పెట్టేసుకున్న మీకు గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది కదా, సో దాని ద్వారా అయినా ఏమైనా తీసుకోవచ్చు. కానీ ఒకసారి మీరు ప్రజెంట్ షోరూమ్స్ అన్నిటికీ నేను చేంజ్ అయ్యాయా అని అంటున్నారు ప్లాన్స్, ఒకసారి విజిట్ చేయండి. ఇలా విజిట్ చేయడం వల్ల మీకు అక్కడ ఏదైనా ఆర్నమెంట్స్ నచ్చినట్టయితే, మోడల్స్ నచ్చినట్టయితేనే అక్కడ స్కీమ్ పే చేసుకోండి. అలానే స్కీమ్ డీటెయిల్స్ ఫస్ట్ మీరు క్లియర్గా తెలుసుకోండి, లేకపోతే కష్టమైపోతుంది. నేను తెలుసుకోకుండా పే చేయడం వల్ల నేను ఇలా వెయ్యే పే చేయాల్సి వస్తుంది. కానీ నాకు పర్వాలేదండి, కొత్త మోడల్స్ వచ్చాయి కదా, సో లైట్ వెయిట్ నాకు కావాల్సిన హారాలు అవి కూడా ఉన్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో నేనైతే ఇటువంటి హారాలు అవన్నీ చూడడం ఫస్ట్ టైం అండి మలబార్లో. వైజాగ్ మలబార్లో పెద్దగా ఇటువంటివి అయితే ఏమీ ఉండేవి కాదు, యూ షేప్ హారాలు. ఆ హారాల మేళ జరిగేటప్పుడు ఉండొచ్చేమో, కానీ నేను రెగ్యులర్గా విజిట్ చేస్తానండి. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా మలబార్కి విజిట్ చేస్తాను. సో ఆ టైంలో ఓల్డ్ మలబార్లో అయితే ఇటువంటి మోడల్స్ ఎలానో లేవండి. సో నాకైతే కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయనిపించాయి, సో పర్వాలేదు అనిపించింది. అలానే విఏ కూడా మనకి అంత ఎక్కువ అయితే పే చేయట్లేదు అనిపిస్తుందండి. సో దానికోసం అన్నట్టు నేను ఓకే అని చేసేసుకున్నాను, లేకపోతే మలబార్లో కట్టే ఉద్దేశం అయితే లేదండి. కానీ చూడాలి, మనం గోల్డ్ డిపాజిట్ చేసిన మలబార్లో అయితే పే చేయాల్సి వస్తుందండి. మీకు ఇంతకు ముందు వీడియోలో మలబార్ స్కీమ్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో మలబార్ కొత్త షోరూమ్ అండి ఇది, ఎవరైనా ఒకసారి చూడాలనుకుంటే విజిట్ చేయండి. అక్కడ ఏమైనా మీకు ఆర్నమెంట్స్ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా అయితే స్కీమ్స్ పే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే షోరూమ్స్లోనైనా చేయండి. నాకు అక్కడ సిల్వర్ ఐటమ్స్ కూడా బాగా నచ్చాయండి. ఇంకా వేరే షోరూంలో అయితే నేను సిల్వర్ మీద స్కీమ్ పే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సిల్వర్ ప్లేట్స్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నానండి. డైరెక్ట్గా వెళ్ళి కొనేసుకునే కన్నా ఇలా ప్రజెంట్ సిల్వర్ రేట్ కూడా బాగానే తగ్గింది, 240 రూపీస్ ఇలా ఉంది. మన ఒక ప్లేట్ కొనుక్కోవాలనుకున్న ఒక 500 గ్రామ్స్ అనుకోండి, మనకి ఎలా చూసుకున్న ఒక 1 lakh దాటిపోతుంది. సో అది నేను డైరెక్ట్గా కొనుక్కోలేను కాబట్టి ఇలా స్కీమ్ ద్వారా అయితే నేను కొనుక్కోగలనని అనిపిస్తుంది. సో వేరే షోరూమ్స్ ఎప్పుడైనా విజిట్ చేసేటప్పుడు సిల్వర్ మీద ఇలా స్కీమ్ అయితే పే చేద్దాం అనుకుంటున్నానండి. సో మీరు ఖచ్చితంగా అడిగారు కూడా చాలామంది, మీరు స్కీమ్ అయిపోయి కదా మీకు మనీ ఎలా సేవ్ చేసుకున్నారు అని. సో ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పానండి, ఇలా మనీ సేవ్ చేసుకుంటున్నాను ఒక బాక్స్లో అని. మా హస్బెండ్ ఏమైతే అన్నారు, ప్రజెంట్ ఆ మనీ వల్ల మనకి అలా ఉండడమే కదా, దాన్ని అయితే స్కీమ్లో పెట్టేసుకుంటే బెస్ట్ అని ఇలాగా వెంటనే తనేనండి ఓపెన్ చేసేసారు. ఇలా స్కీమ్లో పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ ఒక మంత్ అయినా, ఒక 2-3 months అయినా సేవ్ అవుతాయి కదా, అలా అక్కడ పెట్టుకోవడం వల్ల మనకి ఏమీ యూజ్ లేదు కదా అని అయితే అన్నారండి. సో నేను అందుకే వెంటనే అయితే ఓకే చేసేసాను. ఇలా అమౌంట్ ఉండేటప్పుడే కట్టేసుకుంటే బెస్ట్ అన్నట్టు వెంటనే అయితే ఓపెన్ చేసేసుకున్నానండి. సో మేము పే చేసింది కూడా March 10th కదా, అప్పటికైతే శాలరీలో కొంత అమౌంట్ అనేది తీసేసామండి. సో అందుకే మేమైతే ఇది యాక్సెప్ట్ చేసి నేను కట్టేసుకున్నాను. నేను ఎంత సేవ్ చేశానో మొత్తం అయితే తీసేసుకున్నానండి. నాకు తెలిసి ఒక 30,000 to 40,000 మధ్యలోనే, ఒక 20,000 వరకు సేవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మిగిలిన అమౌంట్ అయితే
వేరే అమౌంట్లో సేవ్ చేయడం వల్ల అయితే కట్టానండి. ఇంకా ఎక్స్ట్రా కొంచెం మనీ ఉండేది, అలానే శాలరీలో కొంత అమౌంట్ అయితే తీసి పే చేసుకున్నాను. సో ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకెళ్ళామండి. ఒకవేళ ఈ సిల్వర్ మీద ఏదైనా అమౌంట్ బాగా వస్తే స్కీమ్ ద్వారా పెట్టేసుకోవచ్చని. కానీ సిల్వర్ రేట్ బాగా తగ్గడం వల్ల నాకు అమౌంట్ నేను ఊహించినంత అయితే రాలేదండి. సో వల్ల వెంటనే సిల్వర్ అయితే వెనక్కి తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా కాస్ట్ పెరిగేటప్పుడు ఇలా సిల్వర్ కూడా ఇచ్చేసి దాన్ని నేను ఇలా స్కీమ్ ద్వారా అయితే పెట్టేసుకుంటాను. అంటే స్కీమ్ అమౌంట్లో కట్ చేసేసుకోవచ్చండి ఈ సిల్వర్కి అయితే. సో దానికోసం ఎప్పుడైనా ఇంకా ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ మళ్ళీ పెరుగుతుంది కదండి. సో సిల్వర్ రేట్ కూడా పెరుగుతుంది. ఇది నేను కొనుక్కునేది కొంత అమౌంట్. సో నాకు తెలిసి దాని మీద ఒక 2-3,000 ఎక్స్ట్రాకి వస్తుంది తప్ప ఎక్కువ అయితే రావట్లేదు. అదే ఫ్యూచర్లో పెడితే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా. ఇంకా నేను 4 స్కీమ్స్ కట్టానండి. ఇంకా 7 స్కీమ్స్ ఉన్నాయి. అంటే 7 × 20,000 1,40,000 అయితే ఇంకా పే చేయాల్సి వస్తుంది. సో దాని ద్వారా ముందు వీడియోస్లో ముందు డేస్లో ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా అని అయితే సిల్వర్ అయితే ఇచ్చేయలేదండి. ఇలా సిల్వర్ కూడా తీసుకోవడం నాకు కొంచెం బాగానే అనిపించింది. కానీ ఈ సిల్వర్లో అయితే 50% వరకే వాళ్ళు ఇస్తానన్నారండి. ఎందుకంటే అందులో ఎక్కువ సిల్వర్ ఉండదని చెప్పారు. సో ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను కదండి, 60 గ్రామ్స్ వరకు నాకు సిల్వర్ కాయిన్స్ ఉన్నాయని. సో ఇంకా నేనైతే సిల్వర్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే గోల్డ్ కొనే అంత ఎక్కువ అమౌంట్ అయితే ప్రెజెంట్ లేదు. అలానే ఆఫర్ సిల్వర్ మీద కూడా కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి అజియోలో. సో అందుకే నేను సిల్వర్ అయితే కొందాం అనుకుంటున్నాను. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదేనండి. నాకు తెలిసిన ఒక ఆంటీ అయితే సిల్వర్ 1 lakh కొని కేజీ సిల్వర్ 3 to 4 lakhs అయితే అమ్మారు. సో సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే. తక్కువ అమౌంట్ ఉండేటప్పుడు సిల్వర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను అంటానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.